పోక్సో కేసుల నిందితుడు భగీరథకు 5 రోజుల ఇంటరిం బెయిల్. ఐదు రోజులల్లా ఏం జరగబోతాంది? ఆధారాలను తారుమారు చేస్తాడా? సోషల్ మీడియాల ప్రచారం లొల్లి వెనుక ఉన్న అసలు కథ ఏంది? పొలిటికల్ కేసుగా మారిన పోక్సో ముచ్చటల దాగిన అసలు నిజాలు. బాధితుల మీద భగీరథ్ ఒత్తిడి తెస్తాడా అన్న అనుమానాలు. మళ్ళా జైలుకే పోతాడా లేకుంటే రెగ్యులర్ బెయిల్కు ప్లాన్ వేస్తాడా? నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. నిన్నటి దాకా జైల్లో ఊచల్లెక్క పెట్టిన బండి భగీరథకు ఇప్పుడు 5 రోజుల బయట తిరిగేందుకు లైన్ క్లియర్ అయింది. అదేందో గాని ఆయన మొన్న రాత్రే బయటకు వచ్చిండట. కానీ ఏ ఛానల్లో కూడా ఆ వార్త రాలేదు. పోక్సో కేసులో ఇరుక్కున్న గీనకు కోర్టు ఇంటరిం బెయిల్ మంజూరు చేసింది. అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నమాట. ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల కోసం 5 రోజుల పాటు జైలు నుంచి బయటకు వచ్చిండు. బెయిల్ రావడంతో సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో తీరుగా కథలల్లి ప్రజల ముందుకు తెస్తాండ్రు. ఒక పత్రిక అయితే 5 రోజులేనని, మరో పత్రిక 7 రోజులని, ఇంకో పత్రిక 6 రోజులని ఇట్లా రాయడంతో సూచనల దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఈ ముచ్చట ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతాంది. అసలు ఇంత సీరియస్ కేసులో ఉన్న అతనికి బెయిల్ ఎట్లా ఇస్తారని జనం ఆశ్చర్యపోతుర్రు. పరీక్షల పేరు చెప్పి బయటకు వచ్చినాక ఆయన ఊకేనే ఉంటాడా? సాక్ష్యాలను తారుమారు చేస్తాడు కదా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో ఉన్న ఓ పెద్ద లీడర్ కొడుకు కావడంతో ఈ కేసు మొదటి నుంచి కూడా హాట్ టాపిక్ లాగానే నడుస్తాంది. చట్టం తన పని తను చేసుకుంటా పోతుందని పోలీసులు చెబుతున్నారు. కానీ పబ్లిక్ లా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ బెయిల్ ముచ్చటతోని కేసు ఎటు తిరిగి ఎటు పోతుందో అన్న టెన్షన్ కూడా మొదలైంది. ఇదంతా ఒక్క తీరుంటే సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ఇంకో తీరుగా నడుస్తుంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటూ పోతుండ్రు. ఒకలేమో తప్పు నిజంగానే జరిగింది అంటుంటే మరొకరు ఇదంతా రాజకీయ కుట్రని వాదిస్తాండ్రు. కానీ పోలీసులు పెట్టిన సెక్షన్లు చూస్తే మాత్రం కేసు చాలా గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. గిసొంటి టైంలో బెయిల్ వచ్చుడు అంటే దీని వెనక ఏదైనా వ్యూహం గిట్లా లేదు కదా అన్న చర్చ కూడా నడుస్తుంది. అసలు పరీక్షలు రాసుడు అనేది మీదికి చూపించిన అసలు టార్గెట్ కేసు నీరుగార్చుడేనని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా భగీరథ్ బయటకు రావడం మాత్రం కేసులో ఒక పెద్ద మలుపు లాంటిదని అంటుర్రు. జైలు నుంచి బయటకు అడుగుపెట్టిన క్షణం నుంచే ఆయన ప్రతి కదలిక మీద అందరి కళ్ళు ఉన్నదన్నది మాత్రం వాజీవే. ఇక ఈ ఇంజనీరింగ్ పరీక్షల ముచ్చట చూస్తే ఇది నిజంగానే పరీక్షల కోసమా లేక బయటకు వచ్చేటందుకు వేసిన ప్లానా అంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు. చట్ట ప్రకారం ఎవరికైనా చదువుకునే హక్కు ఉంటుంది. పరీక్షలు రాసుకునే అవకాశం కోర్టులు కూడా ఇస్తాయి. గందులో ఎసొంటి తప్పు లేదు. కానీ కేసు ఎసొంటిదన్న తీరును చూస్తే మాత్రం జనం రకరకాలుగా డౌట్లు పడుతుర్రు. పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తికి ఇంత ఈజీగా ఇంటరిం బెయిల్ ఎట్లా వస్తుందని ఎవరికి అర్థమైతలేదు. సామాన్యులకు కూడా గిట్ల బెయిల్ వస్తుందా లేకుంటే పలుకుబడి ఉన్న నాయకుల పిల్లలకు మాత్రమే ఇస్తారా అన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల పరీక్షలు ఉన్న మాట వాస్తవమే. కానీ పరీక్ష కోసం భగీరథ్ పుస్తకాలు పట్టుకొని చదువుకుంటా ఉంటాడా? ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బయటకు వచ్చినాక ఖచ్చితంగా తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు కూడా చేస్తాడు అన్న వాదన బలంగా ఉన్నది. బాధితుల కుటుంబాల మీద ఒత్తిడి తేవడం, డబ్బాష చూపించుడు లాంటివి చేస్తాడా అని సోషల్ మీడియాలో జనం నిలదీస్తాండ్రు. పలుకుబడి ఉన్నోళ్ళు ఏమైనా చేస్తారన్న భయం పబ్లిక్లో కనిపిస్తోంది. అసలు ఈ 5 రోజులు పోలీసుల పర్యవేక్షణ ఎంత గట్టిగా ఉంటదన్నది కూడా అనుమానమే. భగీరథ్ ఎవరెవరిని కలుస్తాండు, ఫోన్లల్లో ఎవరితోని మాట్లాడుతాండు, ఇవన్నీ
పోలీసులకు తెలుస్తాయా అన్నది కూడా చూడాలి. ఈ బెయిల్ టైంలా ఏ చిన్న తప్పు జరిగినా, సాక్ష్యాలు ఏమన్నా మాయమైనా దాని ప్రభావం మొత్తం కేసు మీద పడుతుంది. గందుకే ఈ 5 రోజులు చాలా ముఖ్యమని చెబుతున్నారు న్యాయం తెలిసినోళ్ళు. ఎవలేని చెప్పినా బయటకొచ్చినోనికి బోలెడని తొవ్వలుంటాయి. మరి కేంద్ర మంత్రి కొడుకై ఉండి ఏం చేయకుండా శుద్ధ పూసలాగా ఉంటాడా అన్నది పోలీసులకు కూడా పెద్ద సవాల్గానే ఉంటది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఈ 3 రోజుల మీదనే ఉన్నది. ఎందుకంటే బెయిల్ 5 రోజులే అనుకుంటే 2 రోజులు గడిచిపోయినాయి కదా. ఈ కేసులో ఇంకో పెద్ద లొల్లి ఏందంటే యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాలలో ఒక్కో ఛానల్ ఒక్కో రకమైన స్టోరీని జనాల మీదకి వదులుతున్నాయి. కొన్ని ఛానళ్ళు చూస్తే భగీరథ్ ఏ తప్పు చేయలేదని, ఇదంతా కావాలని ఇరికిచ్చిండ్రని వాదిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని వీడియోలు, ఆడియోలు కూడా బయటకు తెస్తున్నాయి. ఇంకొన్ని ఛానళ్ళు భగీరథ్ పెద్ద నేరమే చేసిండని, పక్కా ఆధారాలు ఉన్నాయని దంచి కొడుతున్నాయి. ఎవరికి దోచినట్టు వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టుకొని వ్యూస్ కోసం పబ్లిక్ను ఆగమాగం చేస్తాండ్రు. ఈ గందరగోళంలో పడి అసలు నిజమేదో తెలుసుకోవడం కష్టంగా మారింది. కొందరైతే ఏకంగా పోలీసుల దర్యాప్తును కూడా తప్పు పట్టే రేంజ్లో మాట్లాడుతాండ్రు. వీడియోలలో వాళ్ళు చెప్పేది ముచ్చట్లు వింటుంటే ఎవరి వాదన వాళ్ళది కరెక్టే అనిపించేలాగా కనిపిస్తుంది. కానీ కోర్టులల్లో ఈ యూట్యూబ్ వీడియోలు సాక్ష్యాలుగా పనికిరావు. ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు, బాధితుల వాంగ్మూలాలు మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారంతో పబ్లిక్లో ఓ రకమైన అభిప్రాయం అయితే ఏర్పడుతుంది, కానీ తీర్పులు మాత్రం ఈ వీడియోలను బట్టి రావు. అసలు ఈ ఛానళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరికి లాభం చేసేదందుకే గిసొంటి స్టోరీలు వదులుతాండ్రా అన్నది కూడా పెద్ద చర్చనే నడుస్తుంది. అధికార పార్టీ నేతల సపోర్ట్ ఉన్న ఛానళ్ళు ఒక తీరుగా, ప్రతిపక్షాల సపోర్ట్ ఉన్న ఛానళ్ళు ఇంకో తీరుగా వార్తలు రాస్తున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ వార్లల్లా జనానికి ఏది నమ్మాలో తెలుస్తలేదు. ఇది గిట్లుంటే అసలైన నిజం బయటకు రావాలంటే పోలీసుల దర్యాప్తు పూర్తి కావాలి, కోర్టులో విచారణ జరగాలి. ఇక భగీరథ్ ఇంటరిం బెయిల్ మీద బయటకు వచ్చిండని తెలవంగానే బాధితుల పరిస్థితి ఏందన్నది కూడా ఆలోచించాలి కదా. అసలు ఫోక్సో కేసులల్లా బాధితులకు చాలా రక్షణ కల్పించాలి, వాళ్ళ వివరాలు ఎక్కడ బయటకు రాకుండా కూడా చూడాలి. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా అన్ని బట్టబయలు చేసిండ్రు. ఇప్పుడు ప్రధాన నిందితుడు బయట తిరుగుతా అంటే బాధితుల కుటుంబానికి ఎంత భయం ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. సాక్ష్యాలను తారుమారు చేయడం, ఫోన్లల్లో డేటా డిలీట్ చేసడే కాదు, సాక్షులను భయపెట్టడం, డబ్బులు ఆశ చూపడం, లేదంటే ఇంకేమన్నా చేసుడు కూడా జరుగుతుంది. మరి ఇవి జరగకుండా పోలీసులు ఎసొంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఎవరికి తెలియదు. భగీరథ్ కదలిక మీద నిఘా పెడుతుండ్రా లేదా ఆయన ఎవరెవరిని కలుస్తున్నది రికార్డ్ చేస్తాండ్రా అన్నది బయటకు వస్తలేదు. పలుకుబడి ఉన్న నాయకుని కొడుకు కావడంతో పోలీసుల మీద కూడా గట్టిగానే పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది అనేది జనం గుసగుసలాడుతుర్రు. పోలీసులు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉందా లేదా అన్నది కూడా అనుమానమే. ఈ 5 రోజులల్లా ఆయన ఏమన్నా మ్యాజిక్ చేసి కేసును అటకెక్కిస్తాడన్న ఆందోళన కూడా బాధితుల తరపు లాయర్లో కూడా కనిపిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అని పుస్తకాలలో చదువుకోనికి బాగుంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి పరిస్థితి వేరే తీరుగా ఉంటుందని పబ్లిక్ అనుకుంటుర్రు. ఈ కేసుల భగీరథకు శిక్ష పడుతుందా లేక ఆధారాలు లేవని కోర్టు కొట్టేస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఈ ఇంటరిం బెయిల్ మాత్రం కేసు విచారణ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నిపుణులు గట్టిగానే చెబుతుండ్రు. పైకెన్ని చట్టాలున్నా లోపలే జరిగే ముచ్చట్లు వేరుగా ఉంటాయని సామాన్యులు కూడా అనుకుంటుర్రు. ఏదేమైనా బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. 5 రోజుల ఇంటరిం బెయిల్ పొడిచినాక అసలు కథ మళ్ళా శురువవుతుంది. ఈ గడువు అయిపోగానే కోర్టుకు సరెండర్ అయి మళ్ళా జైలు పోవాలి. కానీ అప్పటిదాకా ఆయన ఊరికనే ఉంటాడా, బెయిల్ పొడిగించుకునే తందుకు ఇంకేమన్నా కొత్త ప్లాన్లు వేస్తాడా అన్నది లీగల్ సర్కిల్లల్లా హాట్ టాపిక్గా మారింది. ఆరోగ్య కారణాలు చెప్పి కానీ ఇంకేమన్నా అత్యవసర పరిస్థితులు చూపెట్టి కానీ రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసే ఛాన్స్ పక్కాగా ఉంది.
ఒక్కసారి బయటకు వచ్చినాక మళ్ళా జైలుకు పోవుడంటే ఎవరైనా ఇష్టపడతారా? గందుకే తనకున్న అన్ని లీగల్ దారులన్నిటినీ వాడుకునేటందుకు రెడీ అయిపోయిందని తెలుస్తుంది. ఈ 5 రోజుల టైంను ఒట్టి సెమిస్టర్ పరీక్షల కోసమే కాకుండా లాయర్లతోని మంతనాలకు, కేసులో ఉన్న లూప్ హోల్స్ను వెతికేటందుకే బరాబర్ వాడుకుంటాడని రాజకీయం తెలిసిన వాళ్ళు విశ్లేషిస్తుర్రు. ఇంకో దిక్కు పోలీసులు కూడా గట్టిగానే ప్రిపేర్ అవుతాండ్రు. కోర్టులో బలమైన వాదనలు వినిపించేటందుకు సాక్ష్యాలు కూడా అన్ని పక్కాగా రెడీ చేసుకుంటుర్రట. ఈ కేసును ప్రతిపక్షాలు కూడా వదిలిపెట్టేటట్టు లేవు. ఎప్పటికప్పుడు సర్కారును కూడా ఇరుకున పెట్టేటందుకే ఈ కేసును ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయట. భగీరథ్ కేసు కేవలం ఒక క్రైమ్ కేసులా కాకుండా పెద్ద పొలిటికల్ కేసుగా మారిపోయింది. రాబోయే రోజులల్లా కోర్టులలో ఎసొంటి వాదనలు జరుగుతాయి. బెయిల్ రద్దు అవుతుందా లేక పొడిగిస్తారా? అసలు నిజాలు ఏందన్నది నిలకడ మీద తెలుస్తుంది. ఈ ముచ్చట చూస్తా అంటే సామాన్య జనాలకు మాత్రం పాలిటిక్స్, చట్టం, పైరవీలు ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇక ఎవరి వాదన ఎట్లున్నా కోర్టులు ఇచ్చే ఆఖరి తీర్పు మీదనే అందరి ఆశలు. ఈ కేసుల అసలు దోషులు ఎవరో తేలాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. చూశారు కదా భగీరథ్ ఇంటరిం బెయిల్ నిజంగానే సాక్ష్యాలను తారుమారు చేస్తాడా లేదా అన్నది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.